పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా ఐటీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ టెంపుల్ బస్టాండ్ సెంటర్లో కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మెడికల్ కాలేజీలకి సంఘీభావంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున చేయటం పల్నాడు జిల్లా ఐటీ వింగ్ అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఆనాడు యావత్తు ప్రపంచమే కరోనాతోటి అల్లాడిపోతున్న టైంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది పేద కుటుంబాలకు సంబంధించిన కుటుంబ యజమానులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వైద్యం సకాలంలో అందక చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కోవాలనే ఆలోచనతో ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్వతంత్రం వచ్చిన దాకా మొన్నటిదాకా కూడా ఒక 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఒకేసారి విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చేసి 1,00,000 కోట్ల రూపాయలు విలువయ్యే ఆస్తిని రాష్ట్ర ప్రజలకు సమకూర్చాలని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అబద్ధపు హామీలతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పేద వర్గాలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక 7 మెడికల్ కాలేజీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, క్లాసులు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా కూడా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలి, దాని అనుచరులకి దానికి సంబంధించిన వ్యక్తులకి అమ్మేయాలనే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు, పేదవాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడిన పరిస్థితి. అలాంటిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఒకటి కాలేజీతో పాటు అనుబంధంగా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది కాబట్టి పేద వర్గాలకి ఉచితంగా వైద్యం చేయాలి, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈరోజు ఆ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి మన సొంత మనుషులకి అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ పేద వర్గాలకి బాసటగా ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని సంతకాల కార్యక్రమాన్ని సేకరించి ఇవన్నీ కూడా పేద వర్గాల తరపున గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతూ ఉన్నాం. దానిని సంఘీభావంగా ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున పల్నాడు జిల్లా ఐటీ వింగ్ ఈరోజు పెద్ద ఎత్తున కూడా అందరు మిత్రులను సమకూర్చి పేద వర్గాల కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రునకు ఐటీ వింగ్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దరిదాపుగా ఈరోజు 20 నెలలుగా వస్తూ ఉంది, కానీ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన పరిస్థితి లేదు. ఎవరైనా వారు ఇచ్చిన హామీలని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చేసే అన్యాయాలను ఎవరైనా క్వశ్చన్ చేస్తే సోషల్ మీడియా ద్వారా నిలదీస్తే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు నా పక్కనే ఉన్న సోదరి శ్యామలా గారిని కూడా నేను మీ అందరికీ కూడా మొన్న జరిగిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. బస్సు సంఘటనలో 19 మంది చనిపోతే అక్కడున్న డ్రైవర్ కానివ్వండి, అక్కడ సంఘటన దగ్గరలో ఉన్న అక్కడ ఆ బైక్ మీద యాక్సిడెంట్కి ఏదైతే కారణమయ్యారో వాళ్ళందరూ కూడా పక్కనే ఉండే ఒక మద్యం దుకాణంలో మద్యం సేవించి ఈ యొక్క యాక్సిడెంట్ కారణం అయ్యారని వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని ఏ రకంగా జరిగింది సీసీ ఫుటేజీలో కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని ఏ రకంగా జరిగిందని దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి. మొన్నే కర్నూలు, ఇక్కడి నుంచి కర్నూలు దాకా కూడా కేసు విషయంలో సోదరి శ్యామలా గారు కూడా పోయి ఇచ్చిన పరిస్థితి. ఇలాగే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మీద సోషల్ మీడియా కేసులు కానివ్వండి, అక్రమ కేసులు కానివ్వండి, పోలీసులు రాజ్యం వెళ్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఎన్ని కేసులు పెట్టినా
ఏ విధంగా పోలీసులను పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం. ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంచెలంచెలుగా కూడా గ్రామ స్థాయిలో కిందకు తీసుకెళ్ళి ఏ విధంగా ఈ కాలేజీలు వచ్చినాయి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు అమ్మేయాలని చూస్తూ ఉన్నాడు, దానివల్ల ఏ విధంగా కూడా పేదవారికి నష్టం జరుగుద్ది వివరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం లిటరల్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఒక పేదవాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు పేదవర్గానికి కార్పొరేట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు చేస్తే ఇది దాని సొంత జాగీర్లాగా సొంత ఆస్తిలాగా సొంత మనుషులకు అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఇంకా కూడా ఉధృతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవటం, ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా పాల్గొన్న అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. చాలామంది ఐటీ వింగ్ మిత్రులు ఉన్నారు, రోజు కూడా నాతోటి డే బై డే ఎట్లా చేయాలి ఏం చేయాలని కూడా, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా అక్కడ పార్టీ కోసం కానీ లేకపోతే పేద వర్గాల కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి చేస్తూ ఉన్నా హైదరాబాద్లో ఉండే పల్నాడు జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉండే ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పల్నాడు జిల్లా ఐటీ వింగ్ నాయకులకు మిత్రులకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున హైదరాబాద్లోని టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర, కుకట్పల్లి టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పల్నాడు పౌరుషం పిఆర్కే అన్నతో పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇక్కడి నుంచి పెద్దోళ్ళకి జ్వరం వస్తే విమానాలెక్కి పక్క రాష్ట్రాలకు వచ్చి మీరు వైద్యం చేయించుకోవడానికి వెళ్తారు. అదే పేదోళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ ప్రాణాలు పలంగా పెట్టాలా? ప్రశ్నిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. నిజంగా అంటే పేదోళ్ళకి సరైన ఆరోగ్య పరిస్థితి అక్కర్లేదా? సరైన వైద్య సేవలు అక్కర్లేదా? ఇదేనా మీరు చెప్పాలనుకుంటుంది? ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున విపత్తు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించి కూర్చోవడం కంటే అది రాకుండా చూసుకునేలా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు కూడా పరిపాలన అందించారు. అందులో భాగంగానే రేపొద్దున ఏదన్నా ఇందాక పిఆర్కే అని చెప్పినట్టు పెద్ద పెద్ద విపత్తులు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచనతోనే వైద్య రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ ఆయన చేసినటువంటి రిఫార్మ్స్ మనం చూసాము. అందులో భాగంగానే రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక 5 ఏళ్ల ఆయన పదవీ కాలంలో ఎవ్వరూ కూడా 17 మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రానికి తీసుకొచ్చిన పాపాన్ని పోలేదు. ఆ ఒకే ఒక్క ఘనత వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఎటు చూసినా కూడా వైఎస్ జగన్ మార్క్ మిమ్మల్ని చాలా కలవర పెడుతోందన్న విషయం అర్థమవుతోంది. అందుకే దాన్ని ఎలా నాశనం చేయాలా అన్న దాంతో ఈ రోజున మెడికల్ కాలేజ్లని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఇది. అంటే ఏమన్నా అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటారు. మీకు డేటా సెంటర్లకి 22,000 కోట్ల రాయితీలు ఇవ్వడానికి డబ్బులుంటాయి. అలాగే అమరావతిలో నీళ్లు తోడడానికి కోట్లు కేటాయించడానికి మీకు డబ్బులుంటాయి. అంతేగాని ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి మీకు డబ్బులు ఉండవు. 18 ఏళ్ల తర్వాత ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆపేశారు మీరు రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 18 ఏళ్ల తర్వాత ఈరోజు కల్పవృక్షం లాంటి ఆరోగ్యశ్రీని ఆపేశారు కూటమి ప్రభుత్వం. అలాగే ఈ రోజున డబ్బులు లేవు అంటూ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అప్పు చేసిన లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అడుగుతా ఉన్నాం. ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి లక్షల కోట్లు? అందులో కొంత అమౌంట్ పెట్టి మీరు మెడికల్ కాలేజీలు చేయలేరా? రాష్ట్రానికే కదా అది ఆస్తి ఉంటుంది, రాష్ట్ర ప్రజలకే కదా ఆస్తి ఉంటుంది. అంటే పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు డాక్టర్ అవ్వకూడదు, పేదవాడి ఆరోగ్యానికి మేము ఇచ్చే విలువ ఇదే అని చెప్పకనే చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పడానికే, ఈ ఆలోచనని అడ్డుకోవడానికే ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి. మరి ఈ రోజున గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి
నియోజకవర్గంలోనూ విస్తృతంగా ప్రజలు తామంతా తాముగా వచ్చి మేము ఈ ఆలోచనని వ్యతిరేకిస్తున్నామంటూ సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్లో వృత్తిరీత్యా అవ్వచ్చు, వివిధ రకాల కారణాల వల్ల ఆంధ్రాకు సంబంధించిన ప్రజానీకం ఇక్కడ చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ పల్నాడు ఐటీ వింగ్, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు. ఇది నిజంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదండి. ఇది ఒక సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. మన భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మీరు పెట్టే ఒక సంతకం వాళ్ళ భవిష్యత్తును మార్చేస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏముందయ్యా అంటే నకిలీ మద్యం, కల్తీ మద్యం, ఎక్కడ చూసినా ఆడవాళ్లపై అత్యాచారాలు, ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు, ఇవి తప్ప ఈ రోజున రాష్ట్రంలో ఇంకేమైనా ఉన్నాయా? మీరు చేసిన ఒక్క మంచి పథకం చెప్పండి. ఛాలెంజ్ మీకు, ఒక్క మంచి పథకం చెప్పండి. ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్బీకే సెంటర్లు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, ఈ రోజున 17 మెడికల్ కాలేజీలు కానీ, వీటన్నిటిని చూస్తూ వణికిపోతూ పేర్లు మార్చడానికి పూనుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం, మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తారు కదా, మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పగలరా? మీకు చేత కాకపోగా చేసిన వాళ్ళని, ఇలా చేసిన వారు అభివృద్ధిని మీరు తప్పుదో పట్టించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మీకు మీ దురాలోచనకి మధ్య అడ్డుగోడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారు. వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలతో కలిసి ప్రజాపక్షాన నిలబడి రాష్ట్ర ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీని కాపాడుకుంటారని మరొకసారి గుర్తు చేస్తున్నాము. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, అందరికీ నమస్కారం. ముందు గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగనన్న తలపెట్టిన ఒక అద్భుతమైన ప్రోగ్రాం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. ఇది ఏ స్థాయిలో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్రంలో జిల్లాకి ఒకటి కంటే ఎక్కువగా లెక్క వస్తుంది. అయితే ఈ మెడికల్ కాలేజీలని ఆల్మోస్ట్ అయిపోయిన సగాటికి పైగా అయిపోయిన మెడికల్ కాలేజీలు మరియు నిర్మాణంలో ఉండే మెడికల్ కాలేజీలు మరియు కొన్ని కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, అడ్మిషన్స్ కూడా అయినాయి. ఇలాంటి ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటైజ్ చేయడం అనే ఒక దుర్మార్గపు చర్యని నిరసిస్తూ తలపెట్టిన ఈ కోటి సంతకాల కార్యక్రమం మన పల్నాడు జిల్లా ఐటీ వింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న, ఇక్కడ టెంపుల్ బస్ స్టాండ్లో జరుగుతున్న ఈ సంతక సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం గుర్తు చేస్తున్నానండి. చంద్రబాబుకి ఈ ప్రైవేటైజేషన్ అనేది కొత్త కాదు. ముందు మనం అంటే మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే యాదగిరి గారు చెప్తున్నారు, నిజాం షుగర్స్ ఏదైతే ఉందో అది 3000 ఎకరాలు, తర్వాత ఆ ఫ్యాక్టరీ అంటే ఇంచుమించుగా ఒక 100 ఎకరాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయడం, 157 కోట్లకి ప్రైవేటైజ్ చేయడం, ఆ 157 కోట్లకు కొని అక్కడ ఉన్న ఫ్యాక్టరీలో ఉన్న ఆ మెషినరీ అమ్ముకుంటే, పాత మెషినరీ అమ్ముకుంటేనే 270 కోట్లు వాళ్ళకు వచ్చినాయి అంట. పైగా ఆ 3000 ఎకరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎకరం 1 లక్ష చొప్పున అమ్ముకున్నా కానీ 3000 కోట్లు అంటే ఆయన ప్రైవేటైజేషన్ అనేది ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనేది ఈ ఒక్క ఉదాహరణ మనకు తెలుసండి. అదే మన ఈ మెడికల్ కాలేజీలు, మన రాష్ట్రంలో తలపెట్టిన ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్కి మెడికల్ విద్య అందించాలనే ఒక సదుద్దేశంతో తలపెట్టిన ఈ ప్రోగ్రాము మరియు పేదలకి విద్యను అందించాలని తలపెట్టిన ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు నీళ్లు చల్లడానికి ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కోట్లు దోచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేమంతా అడ్డుకుంటాము. మరీ ముఖ్యంగా ఈ ఐటీ వాళ్ళు అంత పూర్తి జ్ఞానంతో ఇది వీలైనంత వరకు అసలు ఈ కార్యక్రమం ముందుకు పోనీయకుండా అందరం ముందుకు వచ్చి ఈ సంతకం సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది తలపెడుతున్నాము. చాలా థ్యాంక్స్.